Hello all, today's topic new regimen for drug resistant TB. ఈ టాపిక్ యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ డౌన్లోడ్. టాపిక్ డీటెయిల్స్లోకి వెళ్తే టీబీ కోసం అని చెప్పి పర్టికులర్గా డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే ఎలాంటి డ్రగ్స్ వేసినా కూడా ఈ టీబీ అనే డిసీజ్ క్యూర్ అవ్వట్లేదు అనమాట. ఈ టైప్ ఆఫ్ టీబీస్ కోసమని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీ-పామ్ రెజిమిన్ అనే ఒక న్యూ రెజిమిన్ని స్టార్ట్ చేసింది. రెజిమిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్రిస్క్రైబ్డ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. దాన్ని రెజిమిన్ అంటారు. సో ఇండియాలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి న్యూ రెజిమిన్ ఏంటి అంటే బీ-పామ్ రెజిమిన్ అన్నమాట. ఈ రెజిమిన్ని మన ఇండియా ఎందుకు తీసుకొచ్చిందంటే టీబీ ట్రీట్మెంట్ యొక్క అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చింది. బీ-పామ్ ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే బి అంటే బెడాక్విలిన్, పి ప్రెటోమానిడ్, లినిజాలిడ్, మాక్సిఫ్లాక్సిన్. ఈ 4 డ్రగ్స్ కలిపితే బీ-పామ్ రెజిమిన్ ఉంటుంది. సో ఈ 4 డ్రగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ బీ-పామ్ రెజిమిన్. ఈ ట్రీట్మెంట్ అనేది 6 months ఓరల్ ట్రీట్మెంట్ అన్నమాట. ఓరల్ ట్రీట్మెంట్ అంటే త్రూ మౌత్ మనం తీసుకుంటాము. డ్యూరేషన్ ఇంపార్టెంట్ 6 months. అయితే ఈ న్యూ ట్రీట్మెంట్ని ఎండిఆర్ ఆర్ ఆర్ఆర్ టీబీ, ప్రీ-ఎక్స్డిఆర్ టీబీలకి రికమెండ్ చేశారు. వీటి ఫుల్ ఫామ్స్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్ టీబీ అంటే రిఫాంప్సిన్ రెసిస్టెంట్ టీబీ. రిఫాంప్సిన్ అనేది డ్రగ్ అన్నమాట. ఈ డ్రగ్కి ఈ టీబీ రెసిస్టెంట్గా ఉంది. ఎండిఆర్ టీబీ అంటే రిఫాంప్సిన్ అండ్ ఐసోనియాజిడ్ టీబీ. రిఫాంప్సిన్ అనే డ్రగ్కి, ఐసోనియాజిడ్ అనే డ్రగ్కి ఈ టీబీ రెసిస్టెంట్గా ఉందన్నమాట. ప్రీ-ఎక్స్డిఆర్ టీబీ అంటే ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఇది ఆల్రెడీ అంటే అంటే ముందే, ఇది ఒక పర్సన్కి ఇన్ఫెక్ట్ అవ్వడానికంటే ముందే ఎక్స్టెన్సివ్గా డ్రగ్కి రెసిస్టెంట్గా ఉందన్నమాట ఈ టీబీ. అయితే ఈ న్యూ రెజిమిన్లో 4 డ్రగ్స్ ఇంక్లూడ్ అయ్యాయి. 3 types ఆఫ్ టీబీ కోసం ఇది రికమెండ్ చేశారు. 6 months ఓరల్ ట్రీట్మెంట్ అన్నమాట. ఈ న్యూ రెజిమిన్ మీద హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ట్రైనింగ్ని స్టార్ట్ చేస్తారనమాట లేట్ ఆగస్ట్ ఆర్ ఎర్లీ సెప్టెంబర్. దట్స్ ఆల్ అబౌట్ ద రెజిమిన్. ఇప్పుడు అడ్వాంటేజ్ ఆఫ్ న్యూ రెజిమిన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి డ్యూరేషన్. ఇది చాలా షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అన్నమాట. జనరల్గా టీబీ డిసీజ్కి ట్రీట్మెంట్ వచ్చేసి 6 months నుంచి 18 months. 6 months నుంచి 18 months అంటే 6 months నుంచి 1.5 years వరకు ఉంటుంది. కానీ ఇది చాలా మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే 6 monthsలో క్యూర్ అవుతుంది, లేదు అంటే సమ్ టైమ్స్ మోర్ దాన్ 6 months. బట్ మోస్ట్ మేజర్ కేసెస్లో 6 months అన్నమాట. కాస్ట్ వైజ్ ఇది లోవర్ కాస్ట్, ఇంకా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. 89% ఉంది. 89% సక్సెస్ రేట్ అంటే 100 పీపుల్కి ట్రీట్మెంట్ చేస్తే దాంట్లో 89 people క్యూర్ అవుతున్నారనమాట. డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ నుంచి, నార్మల్ టీబీ కాదు, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ నుంచి. అంటే వాళ్ళకి ఈ బీ-పామ్ రెజిమిన్ లేకపోతే అసలు క్యూరే లేదు. ఈ రెజిమిన్ రావడం వల్ల వీళ్ళకి క్యూర్ వచ్చింది. మన హెల్త్ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయన్నమాట. నౌ టీబీ డిసీజ్ గురించి ఫ్యాక్చువల్ డేటా. టీబీ డిసీజ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అని కూడా ప్రిలిమ్స్లో అడుగుతుంటారు కాబట్టి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. హైలీ కంటాజియస్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అసలు ఎలా స్ప్రెడ్ అవుతుందంటే అఫెక్టెడ్ పర్సన్ యొక్క డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, త్రూ మౌత్ ఆర్ త్రూ ఎయిర్, ఈ డ్రాప్లెట్స్ని అదర్ పర్సన్స్ ఇన్హేల్ చేస్తే ఈ టీబీ అనేది ఆ ఇన్హేల్ చేసిన పర్సన్కి కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా త్రూ డ్రాప్లెట్స్ ద్వారా టీబీ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది.
సో టీబీ జబ్బు ప్రైమరీలీగా లంగ్స్ని అఫెక్ట్ అవుతుందన్నమాట. లంగ్స్ని అఫెక్ట్ అయిన తర్వాత అక్కడితో ఆగకుండా అదర్ బాడీ పార్ట్స్ని కూడా ఇది ఇంపాక్ట్ చేస్తుంది. సో టీబీ అనేది చాలా సీరియస్ డిసీజ్, బట్ క్యూరబుల్ కాదు అని కాదు, ఇట్ ఈస్ క్యూరబుల్ విత్ రైట్ యాంటీబయోటిక్స్ అన్నమాట. రైట్ యాంటీబయోటిక్స్ హైలైట్ చేసుకోండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ టీబీ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పల్మనరీ టీబీ. ఇది లంగ్స్ని అఫెక్ట్ చేస్తుంది. చాలా హైలీ కంటాజియస్, డేంజరస్ టీబీ అని చెప్పుకోవచ్చు. సమ్టైమ్స్ ఇట్ ఈవెన్చువల్లీ లీడ్స్ టు డెత్. సో ఇది ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ తర్వాతనే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్కి టీబీ వచ్చింది, అతని దగ్గరికి మనం వెళ్ళగానే 1 డేకే మనకి పల్మనరీ టీబీ ఇన్ఫెక్ట్ అవ్వదు. ప్రొలాంగ్గా ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్. ఇది ఆ పర్సన్కి ఇన్ఫెక్ట్ అయ్యే రేట్ కూడా ఆ ఇమ్యూన్ సిస్టమ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బట్ 1 డేకి మాత్రం పల్మనరీ టీబీ అనేది రాదు. ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్కే పల్మనరీ టీబీ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాటెంట్ టీబీ. దీన్ని ఇన్యాక్టివ్ టీబీ అని కూడా అంటారు. బికాస్ ఈ టీబీ ఉన్న వాళ్ళ ఇమ్యూన్ సిస్టంలో జస్ట్ బ్యాక్టీరియా ఉంటుంది, కానీ ఈ బ్యాక్టీరియా ఎలాంటి సిమ్టమ్స్ని చూపించదు, అదర్ పీపుల్స్కి కూడా ఇన్ఫెక్షియస్ కాదు. ఓకే, లాటెంట్ టీబీ అనేది ఇన్యాక్టివ్ టీబీ. యాక్టివ్ టీబీ. నెక్స్ట్ యాక్టివ్ టీబీ ఉన్న పర్సన్స్, అంటే యాక్టివ్ టీబీ ఉన్న పర్సన్స్లో ఇమ్యూన్ సిస్టమ్ ఏమవుతుందంటే ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ ర్యాపిడ్గా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. సిమ్టమ్స్ని కూడా కాజ్ చేస్తుంది అన్నమాట, స్ప్రెడ్ అయిన పర్సన్స్లో అండ్ దట్ ఇన్ఫెక్టెడ్ పర్సన్లో. సో ఈ టీబీ ఇన్ఫెక్షన్ వచ్చిన పర్సన్స్లో 5 to 15% ఆఫ్ పీపుల్కి మాత్రమే యాక్టివ్ టీబీ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు 100 పీపుల్ ఉన్నారండి, 100 పీపుల్కి టీబీ ఇన్ఫెక్ట్ అయింది. దీంట్లో 100 మెంబర్స్కి యాక్టివ్ టీబీ ఉండదు. ఓన్లీ 5 పీపుల్ టు ద మినిమం అండ్ టు ద మ్యాక్సిమం 15 పీపుల్కి మాత్రమే యాక్టివ్ టీబీ ఉంటుందన్నమాట. ఈ టీబీకి ప్రజెంట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఓన్లీ త్రూ యాంటీబయోటిక్స్, నో సర్జరీస్ లైక్ దట్, ఓన్లీ త్రూ యాంటీబయోటిక్స్ టేకన్ ఫర్ 6 to 18 months. బట్ మన బీపామ్ రిజైన్ మాత్రం ఓన్లీ 6 months. కానీ ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ యాంటీబయోటిక్స్ని వాడుతున్నారు. దానివల్ల డ్రగ్ రెసిస్టెన్స్ అనేది తయారవుతుంది. డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఒక టీబీకి మాత్రమే కాదండి, ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్కి ఇదొక మెయిన్ ప్రాబ్లం అయింది. నవేడేస్ ఇంక్లూడింగ్ ఫీవర్స్ కూడా డ్రగ్ రెసిస్టెన్స్ అవుతున్నాయి. సో డ్రగ్స్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి, పర్టికులర్గా యాంటీబయోటిక్స్ని. మన ఇండియాలో ట్యూబర్క్లోసిస్ యొక్క డేటాని చూసుకున్నట్లయితే 24.22 lakh టీబీ కేసెస్ ఉన్నాయన్నమాట 2022లో. 2021లో 19.33 lakh కేసెస్ ఉన్నాయి, అంటే ఇంక్రీజ్ అయ్యాయి. 2021 నుంచి 2022కి ఎంత ఆల్మోస్ట్ 5 lakhs పీపుల్ ఇన్ఫెక్ట్ అయ్యారనమాట ఫ్రెష్గా. సో మనం ఎంత తక్కువ ఇన్ఫెక్షన్ కంట్రోల్ని చేస్తున్నామో ఒకసారి అవేర్నెస్ని తెచ్చుకోండి. బట్ టీబీ అనేది స్ప్రెడ్ అవుతుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఎంత 5 lakhs పీపుల్కి స్ప్రెడ్ అయింది విత్ ఇన్ 1 year. సో మన ఇండియాకి లార్జెస్ట్ టీబీ బర్డెన్ ఉందన్నమాట ఈ వరల్డ్లోనే. ఇండియా ఇనిషియేటివ్స్ చూసుకున్నట్లయితే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రోగ్రామ్ ఎయిమ్ ఏంటంటే 2025 కల్లా టీబీని ఎండ్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్, ఎండ్ చేయాలి. బట్ చేస్తామండి, చెయ్యము అని నేను అనుకుంటున్నా. బికాస్ ఎంత 25 lakh కేసెస్ ఆల్మోస్ట్. సో ఇలా 2025కి టీబీని ఎండ్ చేయడం అనేది మన 2030 SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఒక టార్గెట్ అన్నమాట. సో ఈ టార్గెట్ని రీచ్ అవ్వడానికైనా, టీబీ ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయడానికైనా మన ఇండియాలో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ హెల్త్ కేర్ ఇష్యూస్. హెల్త్ కేర్ ఇష్యూస్ ఏంటి అంటే పూర్ రూరల్ హెల్త్ కేర్. రూరల్ ఏరియాస్లో పర్టికులర్గా విలేజెస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళని అవేర్నెస్ చేయడానికి కూడా ఎనఫ్ మెషినరీ లేదు, అందుకని చాలా ఈజీగా టీబీ స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ అన్రెగ్యులేటెడ్ ప్రైవేట్ సెక్టర్ టీబీ కోసమే కాదండి, ఫర్ మెనీ డిసీజెస్
ప్రాఫిట్ మోటివ్తో పవర్ఫుల్ డ్రగ్స్ ఆర్ ఓవర్ డోసేజ్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నాయి. ఈ థింగ్ని కూడా మనం రెగ్యులేట్ చేయాలి. ఈ రెగ్యులేషన్ని మనం మెడికల్ రిఫార్మ్స్ అనే కాన్సెప్ట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ఐవి ఇండ్యూస్డ్ టీబీ. హెచ్ఐవి ఇండ్యూస్డ్ టీబీ అంటే హెచ్ఐవి రావడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయ్యి వాళ్ళకి ఈవెన్చువల్గా టీబీ డిసీజ్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ డిసీజెస్. మాల్ న్యూట్రిషన్ అండ్ పావర్టీ, అది మనం చాలా డిసీజెస్లో కూడా హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అనేది చదువుకున్నాం. నెక్స్ట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? టీబీ జబ్బు రావడానికి ఆర్ఎల్స్ టీబీ జబ్బు స్ప్రెడ్ అవ్వడానికి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్కటి చూసుకుంటే అర్బనైజేషన్ ఫస్ట్ వన్. అర్బనైజేషన్స్ ఏంటంటే టౌన్స్ సిటీస్ ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి. అంతే ర్యాపిడ్గా పొల్యూషన్ పెరుగుతుంది, అంతే ర్యాపిడ్గా డిసీజెస్ వైరస్లు అన్నీ కూడా కంటామినేషన్ జరుగుతుంది, అంటే స్ప్రెడ్ అవుతున్నాయి. సో అర్బనైజేషన్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, బట్ సస్టైనబుల్ అర్బనైజేషన్ అనేది నీడ్ ఆఫ్ ది అవర్ అన్నమాట. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఓవర్ క్రౌడింగ్ ఏంటంటే రిసోర్సెస్ మీద స్ట్రెస్ని తీసుకొస్తాయి. అంటే 100 పీపుల్కి సరిపోయే రిసోర్సెస్ ఉంటే అక్కడ 200 పీపుల్ ఉండడం వల్ల అది ఎవ్వరికి కూడా సరిపోవట్లేదు అనమాట. సో దానివల్ల మాల్న్యూట్రిషన్, అండర్ నరిష్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఓవర్ క్రౌడింగ్ వల్ల వస్తున్నాయి. పూర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. మనం ఇందాక డేటా చూసుకున్నట్లయితే 2021లో 19 lakhs ఉంది, ఆల్మోస్ట్ 24.5 lakhs అయిపోయింది 1 yearలో. మన ఇన్ఫెక్షన్ కంట్రోల్ కనుక బాగుంటే ఒక 5 lakhs కేసెస్ ఎందుకు వస్తాయండి? ఒక 50,000 ఒక 1 lakh కేసెస్ వస్తాయి. సో మన పూర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనడానికి ఈ డేటానే ఒక ఎవిడెన్స్ అన్నమాట. నెక్స్ట్ న్యూట్రిషన్ మనకు తెలిసిందే, చాలా కాన్సెప్ట్స్లో చదువుకున్నాం. న్యూట్రిషన్ వల్లే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్లే మాల్న్యూట్రిషన్ అనే ప్రాబ్లం వస్తుంది. మాల్న్యూట్రిషన్, స్టంటింగ్, దానికి పావర్టీ ఒక కారణం, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక కారణం, ల్యాక్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఒక కారణం. సో ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హెచ్ఐవి ఇండ్యూస్డ్ టీబీ. డయాబెటీస్ వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది, ఈవెన్చువల్గా టీబీకి ఇన్ఫెక్ట్ అవుతున్నారు. టొబాకో యూజ్ వల్ల ఫస్ట్ లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి, ఈవెన్చువల్గా అది టీబీకి లీడ్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనం టీబీ యొక్క స్టాటిక్ డేటా, టైప్స్ ఆఫ్ టీబీ, దానికి ఉన్న ట్రీట్మెంటు, దానికి ఇండియాలో ఉన్న సిచ్యువేషన్, ఇండియాలో ఉన్న ఛాలెంజెస్ మొత్తం చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేశాము. ఇదే ఓకే అని నేను చెప్పట్లేదు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఫోర్మోస్ట్గా అందరికీ తెలిసి ఉండాలన్నమాట. సో ఈ వీడియోలో ఆర్ ఎనీ అదర్ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.